జరిగితే ఇదివరకు చంద్రబాబు నాయుడు కేసులప్పుడు వీళ్ళందరూ పోలీసు అధికారులను లాయర్లు అయ్యేవాళ్ళు వైసీపీ వాళ్ళు. అతనికి ఏ కేసులు ఎంతెంత శిక్ష పడుతుంది అనేది. అట్లాగే ఇప్పుడు జగన్ కేసులో వాళ్ళందరూ లాయర్లును జడ్జీలు కూడా అయిపోతుంటారు అనమాట. ధృవీకరణ చేసి శిక్షలు వేసేయడం. నిజం జగన్ ఉన్నటువంటి అన్ని కేసులు కలిపి శిక్ష వేసేస్తే 150 ఏళ్ళు 200 ఏళ్ళు వేసేయచ్చు. ఉరేసేయించడం కూడా చూపెట్టేస్తారు వాళ్ళు. బేసిక్ గా ఈ వీటిలో నిలబడేటటువంటి అంశం కాదు. కాకపోతే ఏంటంటే నైతికంగా ఇది చర్చకి రావాలంటే నైతిక అంశం ఇందాక మనం మాట్లాడుకున్నది ఇది పెట్టాలి. వీళ్ళు పెట్టకపోతే అది నైతిక చర్చ రాదనమాట. అందుకోసం పెడతారు వీళ్ళు. అంటే ఇప్పుడు అంటే ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి కాస్తంత బలంగా ఉంటున్నాయా? అంటే ఆ సెక్షన్స్ వచ్చిందే అందుకు కదా. అంటే దాంట్లో రియల్ కల్ప్రిట్ కౌంటబుల్ అవుతాడు సహజంగా. అంతేకాని పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కనైతే ఇందులో వీళ్ళు ఇంకొక కుట్ర సిద్ధాంతంతో రివర్స్ వెళ్ళొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీని లేకపోవడం మూలంగా మీదకి వచ్చి పడినటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది వెళ్ళొచ్చు. రెండోది వచ్చేటప్పటికి అసలు ఆ వీడియో ఎట్లా వచ్చింది, ఎవరైనా వీడియో తీస్తే పైనుంచి తీస్తారు, అంటే ఇట్లా పెట్టి తీస్తాం జగన్కి, ఇట్లా కిందకి తీయరు కదా. ఒకవేళ వాళ్ళ కార్యకర్తలు తీశారు అనుకుందాం, వాళ్ళ కార్యకర్తలు తీస్తే జగన్ నిరికించడానికి వీడియోలు వీళ్ళకి ఇవ్వరు కదా పోలీసులు. ఇంకా కావాలంటే అరైజ్ చేస్తారు కానీ, అంటే అప్పుడు వీళ్ళే ప్లాన్